వ్యూవర్స్ వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము బియ్యం పిండితో తాలిపిట్టు అంటాము, లేకపోతే రొట్టె ఎలా చేసుకోవాలో దాన్ని చూద్దామండి. దీనికని చూడండి, ఓ కప్పు అంత నేను బియ్యం పిండి తీసుకున్నాను. చూడండి, ఓ కప్పు, రెండో కప్పు కూడా వేసుకున్నాను. దీన్ని ఉడికిస్తా అండి ఇప్పుడు స్టవ్ పై నుంచి. చూడండి, నీళ్ళు ఉడుకుతుంది. ఒకటికి 2 వేసింటి కదా, ఇప్పుడు సగం నీళ్ళు పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే కొన్ని బియ్యం పిండిలో చాలా ఈడుస్తుందండి నీళ్ళు, కొన్ని ఈడ్చవు. అందుకని జీలకర్ర వేస్తున్నా అండి. గడ్డలు ఇలా బాగా నలిచేసి వేయాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, కరివేపాకు కూడా వేసేసాను. తగినంత ఉప్పు వేద్దామండి. పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను, మీకు ఏది కావాల్స్తే అది వేసుకోవచ్చు. చూడండి, ఫుల్ వేడి ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి పిండి వేసి కలిపేద్దామండి. ఓ కప్పు తీసుకున్నాను కదండి, అది ఇంత వేసి కలిపేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది పిండి బాగా కలుపుకున్నాను. ఇలా చూస్తున్నారా, ఇంకాసేపు మూత పెట్టినామంటే వేడుంది కదండి, ఇది మెత్తగా ఇదవుతుంది. మీకు పిండి అంతాను నీళ్ళు పీల్చుకుంటే ఇంకొంచెం గట్టి పడుతుంది. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి మనము రొట్టె తట్టుకుందాము. దీనికి కాబడితే మీరు కొబ్బరి వేసుకోవచ్చు, ఇవి కూడా వేసుకోవచ్చు అండి. పల్లీలు కూడా పొడి చేసి వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా చేస్తున్నాను. ఈ పిండికి నాకు 1.5 గ్లాస్ నీళ్ళు పట్టిందండి. కొన్ని పిండ్లకి ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకోమన్నాను. కాకపోతే చాలకపోతే మనము చన్నీళ్ళు వేసుకోకూడదండి, నూనె వేసాను. చూడండి, ఇది కొంచెము ఇలా మందంగా ఉండే బాణాలు ఎత్తుకోవాలి మీరు, అప్పుడు మనకు రొట్టెలు బాగా వస్తాయండి. నూనె పూసినాను కదా, ఇప్పుడు చూడండి దీన్ని ఇలా తట్టుకోవాలి. పల్చగా తట్టుకునే కొద్దీ బాగుంటుందండి తినడానికి. చూడండి, ఇలా సెంటర్లో మనము హోల్ చేసుకోవాలి కొద్దిగా. ఒక్కటైనా చాలు, లేదో 5 అయినా చేసుకోవచ్చండి, మనకు అనుకూలమండి. కానీ ఇది ఇలా హోల్ చేసినామంటే బాగా కాలుతుంది రొట్టెలు, అందుకని ఇలా చేసుకోవడము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పడతారండి దీనికి. సర్వపిండిని కూడా అంటారు. దానికి సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి నేను స్టవ్ ముట్టిస్తాను. మూత ఉంచేసాను. చూడండి, ఇది కాలుతూ ఉండేది మీకు బాగా కనపడుతుంది కదా. నూనె చూడండి, ఆ సెంటర్లో వచ్చి ఇక్కడంతా నూనె నిలబడింది, దీంట్లో అంతా నూనె. ఒక నిమిషం అయినాక మరీ తీసేద్దాము. చూడండి, ఇలా క్లీన్గా వచ్చేస్తూ ఉంది. ఇది బాగా తీసేస్తున్నాను. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఫోల్డ్ చేసినాను దీన్ని ప్లేట్లోకి ఉంచేసుకుందాము. మీరు ఇంకా పెద్ద బాణాలు కావాలంటే దాన్ని తీసుకుని పెద్ద బాణాలు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఎలా కాలిందో, ఇప్పుడు తీసేద్దాము. చూడండి, ఈ రొట్టెకి నేను నెయ్యి వేసాను, తర్వాత టొమాటో పచ్చడి వేసాను. దీంతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మీకు ఏది కావస్తే దాంట్లో చేసుకోవచ్చండి. ఇదే అదేనేం లేదు, పచ్చడికి ఏ వేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇది ఎంత పల్చగా వచ్చిందో. ఇలా అంటేనే మనము పైనేమో క్రిస్పీగా ఉంటుందండి, తినడానికి చాలా లోపల ఉడికింటుంది కదా. చూడండి, చూస్తున్నారా ఎలా ఉంటుందో, చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.